హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్. ఫ్రెండ్స్, మారేడుమిల్లి అంటేనే దట్టమైన అడవులకు ఆనవాలం అని మీ అందరికీ తెలుసు. మరి అలాంటి మారేడుమిల్లి ప్రాంతంలోనే ఎత్తైన కొండల మీద దట్టమైన అడవుల మధ్యలో కొత్తగా నిర్మించుకున్నటువంటి ఒక గిరిజన గూడాన్ని అయితే మనం ఈరోజు చూడబోతూ ఉన్నాం అన్నమాట. ఆ గిరిజన గూడెం పేరు వచ్చేసి పాలగడ్డ. పాలగడ్డ అనే గ్రామానికి ఎలా వెళ్ళాలో తెలియక ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ గ్రామానికి వచ్చి అడిగాను. ఈ గ్రామం పేరు అయితే మాత్రం కొత్త వీధి అన్నమాట. కొత్త వీధి కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. సో 1-2 క్లిప్స్ అయితే ఇక్కడ షూట్ చేయడం జరిగింది. వీడియో అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఏం చేస్తున్నారన్నా? వ్యవసాయం పని. ఏం పనులు చేస్తున్నారు? వ్యవసాయం పనులనా? ఏమేమి వేసారు పంటలు? ఏమంటే సోలు, సామలు, ముడుమలు. ఏటిది చేస్తున్నారు? అరక మీరే దిగ్గొట్టారు ఇది? మేమే దిగబుట్టాము. ఇంకా ఎద్దులతో దున్నుకునేటువంటి కాలం నడుస్తూనే ఉందండి. చూడండి, ఇలాగ అరకలతోనే దున్నుకుంటారా? అరకలతో కొండలు కదా. కొండ. అమ్మ అయితే చక్కగా అలా కూర్చొని ఉన్నారు. అమ్మ, ఏం పేరు అమ్మ మీ పేరు? పాంగిరత్మి. రష్మి. పాంగి రష్మి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో అనమాట రష్మి గారు అండి. అమ్మ పేరు అయితే రష్మి అటబాలే ఉంది కదా. ఇదిగో చక్కగా అమ్మ 2 రాళ్లతో తిరగలనైతే రెడీ చేసుకున్నారు. ఏమేమి విసురుతున్నావు అమ్మ తిరగల్లో? సోలు. చూడలే. ఏం కూర వండారు ఈరోజు మరి? గుమ్మడి కూర. గుమ్మడి కొనలా? అబ్బో, భలే ఉంటది కదా. దోకుతో పోసుకుంటున్నారు చక్కగా నీళ్లు. చూసారండి, ఇది అన్నమాట సహజత్వం అన్నమాట. పుల్లులు ఉన్నాయండి బాబు వీటికి. నేల కానేసింది ఈ మొక్క అయితే. బరువుకి వంకాయలు బరువుకి నేల కానేసింది. ఓడి అమ్మాయిగో, ఈ ఒక్క కొమ్మలో కాయలు ఒక కూర అయిపోతాయండి బాబు. ఎన్ని కాయలు ఉన్నాయి ఒక్క కొమ్మలోనే. ఇగో అందుకే నేల కానేసింది. బరువుగా ఉందేటా అనుకుంటున్నాను ఈ కొమ్మ. ఎంత బాగున్నాయో ముళ్ళు వంకాయలండి. ఇగో చూస్తున్నారు కదా అండి. ఇలాంటి గిరిజన గూడాల్లో అయితే మాత్రం వీళ్ళు ఒక విశిష్టమైన సాంప్రదాయాల్ని అనుసరిస్తూ ఉంటారు. ప్రతిరోజు పెడతారా తమ్ముడు? ప్రతిరోజు అంటే ప్రతిరోజు లేదని. మరి ఎప్పుడెప్పుడమ్మా? లక్షవారం, ఆదివారం 2 రోజులు. లక్షవారం రోజు, ఆదివారం రోజు ఖచ్చితంగా ఇలాగా పూజలాగా చేసుకుంటారనమాట. అగరబత్తులు అవి వెలిగించి. ఇక్కడ నీళ్లు కలిపింది గంధం అనుకుంటా కదా. అదే ఈ డొప్పలో ఉన్నది గంధం నీళ్లు కదా. మరి ఈ డొప్పలో ఉన్నది కొంచెం తెలియట్లేదు. అవేమో పేలాలు, జొన్న పేలాలు. ఇంకేమేమి కలుపుతారు తమ్ముడు దాంట్లో? అరటిపండు, పాలు, బెల్లం అవన్నీ కలిపి ఇలా దేవుడికి సమర్పిస్తూ ఉంటారా? ఇది ఒక ఆచారం. వీళ్ళు నిష్ఠతో అనుసరిస్తారండి ఈ ఆచారాన్ని. ఏమండి, ఇంటి మీద పుట్ట వచ్చింది కదా, మరి ఆ పుట్టని తీసేయొచ్చు కదా అండి. అలాగే ఉంచారు. ఏమన్నా చీమలు, పాములు, చెదలు పట్టేస్తాయి కదా ఇంటికి. అంటే జబ్బు వస్తుందండి తీసేస్తే. జబ్బా? జోరాం నొప్పి పిల్లలకి బాగుండదు కదా. అంటే దేవత, మీరు దేవత. ఓకే, కొత్తపల్లి గ్రామస్తుల మాటలు విన్నారు కదా. ఈ హౌసెస్ అయితే భలే ఉన్నాయి కదా. చిన్నగా కాటేజెస్ లాగా అనిపించాయి నాకు చూడడానికి అయితే. ఈ గ్రామస్తులు చెప్పిన దారిని పట్టుకొని నేను పాలగడ్డ అయితే పయనమైపోయానన్నమాట. చూస్తున్నారు కదా, దట్టమైన అడవి మార్గంలో ఆ దారి అయితే ఎలా ఉందో. ఓకే అండి, మనం ఇప్పుడు ఒక గిరిజన గూడానికి వెళ్తున్నాము అని చెప్పాను కదా. ఆ గిరిజన గూడానికి వెళ్ళేటువంటి దారిలో మార్గ మధ్యంలో ఇలాగా చెట్టుకి ఒక చింకి చేట, చీపురు కట్ట వేలాడదీసి కనిపించాయి అన్నమాట. జనరల్గా మా గిరిజన గూడాల్లో ఇలా చింకి చేట, చీపురు కట్ట వేలాడదీయటం అనేది ఆ గ్రామంలో ఉండేటువంటి చీడ పీడలను పారద్రోలడానికి ఇది ఒక చిహ్నం అన్నమాట. పొలిమేరలో ఇలాంటి పూజను ఒకదాన్ని చేస్తారు. ఆ పూజను చేసేటప్పుడు మాత్రం వాళ్ళు వాళ్ళ జీవన విధానంలో ప్రధాన భూమిక పోషించేటువంటి కొన్ని వస్తువులను అయితే మాత్రం ఇక్కడ వాళ్ళు స్వయంగా తయారు చేసి ఆ పూజలు చేస్తారన్నమాట. ఇదిగో మట్టి పాత్ర, మట్టి పిడత, ఇదైతే సంతల్లో కొనుక్కొని వస్తారు అండి. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఒక ప్రబలలాగా ఒక అందంగా తయారు చేసి పెడతారు. అలాగే గిరిజనుల యొక్క జీవన విధానంలో ప్రధాన భూమిక పోషించేటువంటిది నాగలి. మీ అందరికీ తెలుసు కదా అండి. ఈ నాగలిని ఎలా తయారు చేశారో చూడండి, భలే అనిపిస్తుంది కదా. చిన్న నాగలి,
ఇలా నాగల్ని ఒకదాన్ని తయారు చేస్తారు. అలాగే ఇక్కడ పొడవాటి కర్ర, ఆ చివారులో చిన్న బుట్ట కనిపిస్తుంది కదా, దీన్ని మేము ఏరేడు బుట్ట అంటాము ఏజెన్సీ ప్రాంతాల్లో. ఈ ఏరేడు బుట్టలో పెంట అది తోలడానికి వాడుకుంటూ ఉండేవాళ్ళు గతంలో. అయితే ఈ ట్రాక్టర్స్ వచ్చేసాయి. కానీ ఆ ఈరడు బుట్టలో చూసారా కొన్ని ఆకులతో కుట్టిన డొప్పలు అవి ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి. అవన్నీ కూడా వీళ్ళు పండించిన పంటలతో స్వయంగా చాలా నిష్టతో వంటలు చేసుకొని బుట్టలో పెట్టుకొని వస్తారన్నమాట. అక్కడ కనిపిస్తుంది కదా అండి, అది ఒక చిన్న మానుది, అదేమో దువ్వెన అన్నమాట. తర్వాత ఇది చూడండి, ఇదేంటి అంటే మా గిరిజన ప్రాంతాల్లో ఇలాంటి గిరిజన గూడాల్లో ఆ పశువులకి కుడితి పెట్టడానికి చెక్క కొయ్యలతో ఇలా పెద్ద దుంగల్లో ఇలా చెక్కి అక్కడ పోస్తారన్నమాట. సో దానికి గుర్తుగా ఒక దాన్ని తోలుకొని వచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ ఒక మట్టి పాత్రకైతే మరింత ఎక్కువగా మట్టి పట్టేసింది చూసారు కదా. అలాగే ఈ మట్టి పాత్రలో చాలా దోమలు పిల్లల్ని పెట్టుకొని వాటి సంతానాన్ని వృద్ధి చేసుకున్నాయి. సో ఇదన్నమాట ఆ దారి పొలిమేరలో చేసేటువంటి దారి పండగ లాంటిది. పొలిమేరలో వాళ్ళ చీడపీడల్ని తొలగించుకోవడానికి చేసేటువంటి ఒక గిరిజన ఆచారం అన్నమాట. సో మరి ఇలాంటి ఆచారాలను అనుసరించేటువంటి ఓ గిరిజన గూడానికి మనమైతే వెళ్ళబోతూ ఉన్నాము. దారి అయితే ఎలా ఉందో చూడండి, చాలా దట్టంగా ఉంది కదా. పాలగడ్డ వెళ్ళే దారిలో ఎత్తైన చెట్టు మీద అండి నాకు ఒక అరుదైన జీవైతే కనిపించింది. దీన్ని అయితే మాత్రం రాచిలుక అని అంటారు. బుక్స్లో అయితే మాత్రం జాయింట్ స్క్విరల్ అని ఉంటుంది కదా, అదన్నమాట. ఇది తిరుపతి కొండల్లో అయితే చాలా విరివిగా ఉంటాయి, కానీ మా ప్రాంతంలో చాలా తక్కువ అన్నమాట. ఇక్కడ చెట్ల మీద చెంగుమని తిరుగుతూ ఉంటే నాకు భలే అనిపించింది చూడడానికి. మరి మీ ప్రాంతంలో ఈ జీవిని ఏమంటారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇదిగో చూస్తున్నారు కదా అండి దారి అడవి ఎలా ఉందనేది. ఈ గిరిజన గూడానికి వెళ్ళేటువంటి దారి అయితే ఎలా ఉందో చూడండి. అసలు మామూలుగా మనుషులు నడవడానికి అవకాశం లేనట్టుగా ఉందన్నమాట. ఇది జారిపోతుంది మొత్తం అంతా కూడా. మన ఊరి అడ్రస్ ఏంటండి? అది ఉక్కులూరుకి దగ్గరలో ఉన్నామండి మేము. కానీ దీనికి సింపుల్ గా పాలగడ్డ అని అంటారండి. పాలగడ్డ బాగుంది పేరు, ఊరి పేరు. ఉక్కులూరు పాలగడ్డ. ఉక్కులూరు పాలగడ్డ. మారేడుమిల్లి మండలం అండి. మారేడుమిల్లి మండలం. బాగుంది. చట్లవాడ పంచాయతీ. చట్లవాడ పంచాయతీ బాగుంది. ఆ రోడ్డు నుంచి నడిచి ఇక్కడ వరకు. అంటే మామూలుగా ఎండాకాలం అయితే బండ్లు వచ్చేస్తాయిలే. ఎండాకాలం వచ్చేస్తండి, ఇబ్బంది ఉండదండి. వర్షాలు అయితేనే ఈ నెలలో కొద్దిగా ఇబ్బంది అండి, ఆగస్టులో, జూన్ ఆగస్టు. మరి మీ ఊరికి కరెంటు కోసం కానీ నీళ్ల కోసం కానీ ప్రయత్నించలేదా? ప్రయత్నించామండి, కరెంటు కోసం అని పెట్టామండి. ఫారెస్ట్ వాళ్ళు కూడా రాసుకొని వెళ్ళారండి. వస్తుందంటారా? వస్తుందండి. చెల్లి ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు బచ్చల అన్నపూర్ణ. బచ్చలళ్ళు. బచ్చల. ఇక్కడ ఈ ఊరు కట్టుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెల్లి మీరు? 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు అవుతుందా? ఏ ప్రాంతం నుంచి వలస వచ్చారమ్మా? లింగారం నుంచి వచ్చాం. లింగవరం. అది ఎక్కడ ఉంది లింగవరం? అదే గుర్తే తెలుసా మీకు? తెలుసు. ఇవితల. అక్కడ నుంచి ఇటు వచ్చేసారా? ఏమా ఎందుకు వచ్చారు ఇటు వలస? అంతే, అక్కడ భూములు గట్ట లేదు, కొండ పైన ఉన్నాము. చేసుకోనికి ఇబ్బందిగా ఉంటేను ఇక్కడికి వచ్చి అలాగా ఉన్నాము. మరి మీకు ఇక్కడ సదుపాయాలు ఏమి లేదు. మేము ఇప్పుడు అడవి మధ్యలో నుంచి వచ్చాం. అసలు రోడ్డు లాంటి ఫెసిలిటీ కూడా ఏమి లేదు. కరెంట్ ఏమైనా లాగించుకున్నారా? లాగించలేదు. ఇంకా కరెంట్ కూడా లేదు. ఇల్లులు కట్టుకొని అలా ఉంటున్నారు. అలాగే ఉంటున్నా. మరి నీళ్ళమ్మ తాగడానికి నీళ్లు కాలువ నీళ్ళు తాగుతున్నామన్యా. కాలువ నుండి తెచ్చుకుంటారా? చూడండి ఫ్రెండ్స్, వెనకాల ఎత్తైన పచ్చని కొండలన్నమాట. దానికి ఆనుకొని చక్కగా దీన్ని ఎలా వర్ణించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఇల్లు అయితే మాత్రం. చూసారా, లోపల వాళ్ళు మంట పెట్టుకోవటం వల్ల పైకి వచ్చేటువంటి ఆ పొగ, అది ఏదో ఇంద్రలోకంలో మేఘాలు అలా పైకి లేస్తున్నట్టుగా అంత మంచి ఫీల్ వస్తూ ఉందన్నమాట. ఒకసారి ఇంట్లోకి వెళ్దాము. ఈ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది చూద్దాం. అయితే ఏంటంటే వీళ్ళకు ఉండేటువంటి
ఆ పద్ధతిని బట్టి వాళ్ళు ఈ రకమైనటువంటి ఇల్లు నిర్మించుకోవడం జరిగిందన్నమాట. అది కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. పెద్దమ్మా, ఓ పెద్దమ్మా, నేను చాలా దూరం నుండి వచ్చాను పెద్దమ్మా. ఏం చేస్తున్నావు? కళ్ళు కనిపించలేదా? ఆహా, సరే సరే అమ్మండి. మీ అత్తగారా? అది నెగడ పెట్టుకున్నారు కదా చలికి. ఆహా, చలికి నెగడ పెట్టుకున్నారు. ఇక్కడ పడుకుంటావా పెద్దమ్మా? భలే ఉందండి, చిన్న బుట్టలో ఏదో వేసి పెట్టి ఉంచారు. ఏంటండి ఇది? ఇప్పుడు ఎత్తానండి. ఇదేంటండి ఇది? చెక్క ఇది? ఆహా, దేనికోసం తెచ్చారు ఇది? అంటే ఊరికి ఉంటానండి కడుపు నొప్పులకి. ఆహా, కడుపు నొప్పులు గట్ట తగ్గడానికి మందు తయారు చేసుకుంటారా? మంట పెట్టి అరకు దింపుతారండి. ఆహా, అరకు దింపుతారండి, తయారు చేసుకుంటారండి. భలే ఉంది. ఇదంతా మీ వంట పాకండి. అబ్బా, ఇదిగో ఇది దేవుడి మూల ఏంటి? అబ్బా, మరి ఇయ్యండి కుండలు గట్ట. దేవుడు పెట్టారంటే ప్రత్యేకంగా ఇంకా దేవుడికి టైంకి అవి తీస్తారండి. దేవుడికి చేసేటప్పుడు మాత్రమే. ఈ బుట్ట కూడా అప్పుడే వాడతారా? ఇదేంటిది డిప్పకాయ, ఇది కూడా అప్పుడే వాడతారా? అబ్బా, దేవుడికి వాడేటువంటి వస్తువులన్నీ ప్రత్యేకంగా ఒక మూల వైపు పెట్టుకున్నారు చూసారా అండి. చాలా నిష్టగా ఉంటారు అన్నమాట. ఇది ఈ డప్పులు తీస్తప్పుడు కొడతారండి. ఏ తీస్తప్పుడు? పండగ తీస్తప్పుడు. ఏం పండగ అండి? పెద్ద పండగ కొర్ర కొత్తలు ఇవంటి ఉంటాయండి. కొర్ర కొత్త పండుగ, ఇంకా పెద్ద పండగ అండి. పెద్ద పండుగ అంటే ఇల్లు పంటగా చూసారు కదండి, అదే లాస్ట్ అండి మామిడికాయ పండుగ. మామిడికాయ అండి, మామిడికాయ పండుగ. అవి చేసేటప్పుడు ఇవి వాయిస్తారా? తీస్తారండి. ఇప్పుడు కొట్టొచ్చండి అవి? కొట్టకూడదా? ఇప్పుడు కొట్టరండి. మామూలుగా ఏమైనా ఇలా డబ్బుని కొట్టడానికి అవుద్దా? కొట్టొచ్చా? ఇవి మీరు తయారు చేసుకున్నాయనా ఈ డ్రమ్? చేసుకున్నాను. మీరే? బాబా, ఎలా తయారు చేశారండి? తొక్కాలు సంపాదించి ముడతామండి. మేక తొక్కలు. మేక తొక్కలు. మరి అది పైనది చెక్క, అది చెక్కనండి. డ్రమ్ గట్టిగానే వాగుతుందా? అంతే, తొక్కలు లూజ్ అయ్యండి. ఇప్పుడు కాదు. ఒకసారి కొట్టండి, ఎలా ఉందో చూద్దాం. చాలా రోజులు అయింది కదా అది. మరి ఇప్పుడు సౌండ్ వస్తుందా చూద్దాం. పలకండి. ఇప్పుడు పలక మంచి శబ్దం రావట్లేదు కదా. శబ్దం రావండి ఇప్పుడు. ఎండాకాలం ఇదిగో కుండల్లో గట్ట వండుకున్నప్పుడు కింద మట్టు. ఇది పీట మాత్రం నేను ఎక్కడ చూడలేదమ్మా. భలే ఉన్నది ఈ మోడల్ పీట అయితే మాత్రం. ఎదురు బద్దలతో చక్కగా కొట్టుకున్నారు, ఎదురు బద్దలతో. అబ్బా, మీ పొయ్యి బాగుంది చక్కగా. పొయ్యి మీద 2 కుండలు బాగున్నాయి. ఏం కూర మాది? సంతకాడ దిగుతాడు. సంతకాడ కొనుక్కున్నారా? మరి మీకు లేదా? పండించుకోలేదా? బొబ్బరపప్పు వండుకున్నారా? అల్లకుండా భలే ఉన్నది వెరైటీగా. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా కొని? వద్దే సంవత్సరాలే అంటే ఎక్కువ సంవత్సరాలే. ఈ రోకలతో ఏం దంచుతారా? ఇంత సన్నగా ఉంది, చిన్నగా కాదు. మరి ఇంత చిన్నది ఉంది కదా ఇది మొదలు, అంత చిన్నదే ఉంటదా? పూర్వకాలంలో చేసినయేమో కదా అవే. మీ ఇంట్లో మాత్రం చక్కగా ఎటు చూసిన కుండలే కనబడుతున్నాయి అమ్మ. అయ్యో, ఇవన్నీ కుండలే, మట్టి దాకలే. మంచిది అలా వండుకొని తిందాం. ఎవరు లేరా ఇంట్లో? ఎవరున్నారు? అన్న అటున్నారా? నమస్తే అన్న. బాగున్నానన్నా. ఏదో పని చేసుకుంటున్నారు చేలో. లోపలికి ఎలాగెళ్ళారు అన్న మీరు? లోపలికి ఎలాగెళ్ళారు? ఇదంతా కంచ కట్టేసింది అట్నుండా. గాబు తీసుకుంటున్నారు, జొన్నదొడ్డు వేసుకున్నారు చక్కగా. ఇది మేకలది మీదేనండి? అబ్బా, ఎలా ఏర్పాటు చేసుకున్నారు, భలే ఉంది. ఇదిగో మేకలు ఎక్కడానికి ఎలా పెట్టుకున్నారు చూడండి. ఇలాగా ఇవన్నీ కూడా మేకలు. జొన్నదొడ్డి, ఇదంతా జొన్నదొడ్డి. జొన్నదొడ్డిలో కంది మొక్కలు ఉన్నాయి, అలాగే వంగ మొక్కలు ఉన్నాయి. అన్నింటినీ కలిపి పెంచుకుంటున్నారనమాట. ప్రజెంట్ అయితే గాబు తీస్తున్నారు వీళ్ళు, అంటే కలుపు మొక్కలు. కలుపు మొక్కలు లాగాలి కదా, చక్కగా స్వయంగా పండించుకొని తింటారు. వర్షం పడింది కాబట్టి మెత్తగా వచ్చేస్తుంది కదా చక్కగా.
అంటే ఎందుకు వచ్చేసారండి ఇటు వలస? ఎందుకంటే అక్కడ కుండలు కదా, కుండల మీద ఇంకా చేస్తాం, అప్పుడు వరదల కొట్టుకుని పోవడం. కాదు, ఇప్పుడు అక్కడ ఉంటే మీ ఊర్లోనే ఉంటే మీ వాళ్ళందరూ ఉంటారు, మీ బంధువులందరూ ఉంటారు, మీ చుట్టాలు మీ బంధువులందరూ అక్కడే ఉంటారు. అలాగే మీరు ఒక ఆధార్ కార్డు చేయించుకోవాలన్నా, ఒక రేషన్ కార్డు అన్నా, ఒక పెన్షన్కి అప్లై చేసుకోవాలన్నా మీకు ఒక ధైర్యం వస్తుంది. మీరు అంత దూరం నుండి ఇంత దూరం వచ్చేసి ఇక్కడ ఒక ఊరులాగా నిర్మించుకొని ఏర్పాటు చేసుకుంటే మరి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి రేషన్ కార్డులు ఇస్తున్నారు ఎందుకు, వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళు మా ఊరోళ్ళు కాదు, అలాంటిది ఏమి అనరా? లేదండి, మొత్తం ఇక్కడ ఇంకా రేషన్ కార్డులు ఆధార్ కార్డులు అన్ని వచ్చినాయా? ఎవ్వరు ఏమనరా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు? మీకైతే ఇబ్బంది లేదు, ఎందుకంటే మీరు కూడా ఏజెన్సీ వాళ్ళు కాబట్టి ఇక్కడ కలిపేసుకున్నారు త్వరగా మిమ్మల్ని. ఇబ్బంది లేదండి, మొత్తం ఇక్కడే రైస్ కానీ అన్ని ఇక్కడ చేయించేసి. ఈ ముళ్ళుకూర తింటారు కదా చెల్లి, మీరు తింటారా? ఇది తోటకూర, ఇది ముళ్ళుకూర కాదా? ముళ్ళుకూర అన్న తోటకూర అన్న ఇంకా అదే కదా, ఇంకా ఒకేలా ఉంటాయి కాబట్టి వీటిని కూడా తింటూ ఉంటారన్నమాట. సరే, ఎంతవరకు చదువుకున్నావురా చెల్లి నువ్వు? డిగ్రీ అయిందా? మరే మా ఇక్కడే ఉండిపోయావు, బయట ఏమైనా ప్రయత్నిస్తే జాబులు లాంటివి బాగుండు కదా. ఏ గ్రూప్ చదివావరా డిగ్రీ? బీజెడ్సీ చదివావా? నేను కూడా బీజెడ్సీ అయ్యారా. ఏ ఊర్లో చదివావు? రంపచోడవరం బిఎస్ఆర్ కాలేజా? సేమ్ మన ఇద్దరం సేమ్ ఒకటే కాలేజ్ అయితే, బిఎస్ఆర్ కాలేజే. ఏం పేర్రా చెల్లి? కుమారి, పల్లాల కుమారి. ఇంకా అమ్మ చనిపోవడం వల్ల ఇంక ఇంటి బాధ్యతలన్నీ నీ మీద పడిపోయినాయా? వంట అవి. మరి పెద్ద నీకు పెళ్ళి అవ్వలేదా? చేసేయాల్సింది పెద్దడికి పెళ్ళి. చేసేస్తే కొంచెం నీకు బాగుంటుంది కదా, వదిన కూడా వస్తుంది కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, గిరిజన గ్రామాల్లో చాలా గ్రాడ్యుయేట్స్ ఇలాగా గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ చేసుకొని కూడా ఇలా చేను పనుల్లో ఇంక ఇలాగే జీవితాన్ని గడిపేస్తూ ఉంటారన్నమాట. ఇక అది చెప్పుకోలేని విప్పుకోలేని బాధ. అలా ఉండడానికి చాలా కారణాలు అన్నమాట, చాలా కారణాలు ప్రేరేపిస్తాయి. సో దానివల్ల ఇలా ఉండిపోతారు. ఇంకా చెల్లికి ఏవైనా జాబులు గట్టా అప్లై చేయించండి, డిగ్రీ చదివిందంటే మామూలు విషయం కాదు కదండి. అదేలేండి, ఇంకేదో నెమ్మదిగా మనమే అలవాటు పడి చేసుకోవడానికి చేసుకోండి, ఎందుకంటే చెల్లి భవిష్యత్తు బాగుంటుంది కదా. చిన్నగా ఇల్లులు ఉన్నాయి చూడండి. ఈ ప్రాంతంలో చాలా వరకు కూడా ఉండడానికి ఒక పెద్దగా ఒక గది, ఒక చిన్న ఇల్లు కట్టుకుంటారు. అలాగే దానికి పక్కన వంట చేసుకోవడానికి మరో చిన్నది కట్టుకుంటారు అనమాట. ఇవి కంచెలు అవి కట్టుకోవడానికి తెచ్చుకుంటారు ఈ నారలు. ఏం నారలు తమ్ముడు ఇవి? అడ్డనారలు. నువ్వేం చదివావమ్మా? మీ అక్కేమో డిగ్రీ బీజెడ్సీ కంప్లీట్, మీరు బీటెక్లో మానేసాను. బీటెక్లో మానేసావా? ఫస్ట్ ఇయర్లో మానేసాను. అయ్యా పర్వాలేదు, మీరు అందరు తెలివైన వాళ్ళే. అయితే మీకు బయట ప్రపంచంతో సంబంధాలు ఉన్నాయి, కాకపోతే ఇంత లోపల అడవుల్లోకి వచ్చేసి ఇంక ఇలా ఉండిపోయారా? మీరు పండించినవి తమ్ముడు అవి? పండించిన. ఏటమ్మా అవి? గొచ్చకందులని. గొచ్చకందులు అని అంటారా? ఇంకా ఏమేమి రకాలు పండిస్తారు? చాలా ఉన్నాయండి. చాలా రకాలు ఉన్నాయా? కొండ కందులు, అలసందలు. ఇది హాయ్, ఈ ఎక్కటి తమ్ముడు నవలిపించాలి? దొరికినాయండి అడవికి వెళ్ళక. ఈ అడవి కట్టి దొరికినాయా? భలే ఉన్నాయమ్మా. ఈ రకమైన డోకులను అయితే మనం ఇప్పటివరకు చూసి ఉండం. వెరైటీగా ఉన్నాయి, పొట్టిగా ఉన్నాయి, చిన్నగా. సంక్రాంతి పండగకి బయటికి తీస్తారనమాట ఈ పొప్పల పేనాన్ని. అబ్బా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అయితే ఎదురు కొమ్ముల్ని ఎలాగ ఉడకబెట్టి ఆరబెట్టి ఉంచారో, ఇలాగా ఈ గిరిజన గూడాల్లో అయితే మాత్రం వర్షాకాలం రాగానే ఎదురు కొమ్ముల్ని ఎక్కువగా తీసుకొని వచ్చి ఉడకబెట్టుకొని ఇలాగ పొయ్యిలకు పైన ఆరబెట్టి ఉంచుకుంటారన్నమాట. తునకలు అని అంటారు. గత వారం తునకల వీడియో, అంటే తునకలతో కూర ఎలా చేస్తారనేది కూడా చేసి చూపించాను కదా ఒకసారి. తునకలు, ఇదిగో తునకల్ని ఇలా ఆరబెట్టుకుంటారన్నమాట. హాయ్ హాయ్ హాయ్. ఏంటి నాన్న ఇది సంచి? రాళ్ళు ఏమి చూపించు ఒకసారి.
రాళ్ళు. అబ్బో, ఈ రాళ్ళతోనే నువ్వు పిట్టల్ని కొట్టేస్తావా? అటువైపు కోడి, కుక్క, అక్కడేమో చక్కగా చెంకలో బిడ్డతో పని చేసుకోవటం అన్నమాట. చూడడానికి భలే అనిపిస్తూ ఉంది. ఇదిగో ఇలాంటి మెరక ప్రాంతంలో పండించుకుంటూ ఉంటే దీన్ని బుడమ వరి అని అంటారు. మరి ఇది బుడమ చేనా లేకపోతే చోడు చేనా తెలియదు. చెల్లి, ఇది బుడమ చేనమ్మా చోడు చేనా? బుడమ చేనండి ఇది. బుడమ చేనేనా? భలే ఉంది చక్కగా. ఏం పేరు చెల్లి మీ పేరు? పల్లెల ఇంకేమండి. పల్లాల వెంకయ్యమ్మ. ఎంతమంది పిల్లలరా మీకు? 5 అండి. అమ్మా 5 పిల్లలా? సరే సరే చెల్లి, ఇదంతా బుడమ చేయని. ఏమేమి పంటలు పండిస్తున్నారా? ఏగా మొక్కజొన్నలు, బుడమ ఇవే పండిస్తారు. పండగలు అవి చేసుకుంటే గానీ మీరు ఇవి తినారు కదా. ఆకాశం అయితే నల్లగా మూసుకొని ఉందండి. చిన్న చిన్నగా తుంపర్ల వర్షాలు అయితే పడతా ఉన్నాయి. ఈ తుంపర్ల వర్షానికి అయితే మాత్రం మేము పాలగడ్డ అనే ఈ చిన్న గిరిజన గ్రామానికి అయితే చేరుకోవటం జరిగింది. చూడండి, దారులు అయితే ఏమీ లేవు, అంటే కనీస సౌకర్యాలు లేవు. ఇప్పటివరకు ఎవరు ఏర్పాటు చేయలేదా అని పాలక వర్గాన్ని కూడా మనం విమర్శించడానికి లేదు అండి. ఎందుకంటే వీళ్ళు ఈ ప్రాంతానికి వచ్చి కేవలం 15 సంవత్సరాలు అవుతా ఉంది అంట. ఈ 15 సంవత్సరాల్లో ఒకటి అందుతాయి తప్ప ఒకేసారి గ్రామాన్ని అదేదో సినిమాలాగా, మహేష్ బాబు సినిమాలాగా ఒకేసారి డెవలప్ చేసేయలేరు కదా. సో గ్రాడ్యువల్గా చేస్తారు అంతే. ఇంకా ఇక్కడ మీరు ఈ గిరిజనగూడెంలో ఏమేమి పండుగలు చేసుకుంటారండి? మేము కొరకొత్త చేసుకుంటామండి. ఏ నెలలో చేస్తారు అది? అదే ఆగస్టులోనండి. ఆగస్టు. ఇంకా టంక పండుగ ఏమో సెప్టెంబర్లో చేసుకుంటాం. టెంక పండుగ సెప్టెంబర్లో చేస్తారు. అంటే ఈ పోయినేడు టెంకలన్నీ దాచిపెట్టుకొని ఉంచుకొని, అంటే మే నెలలో దాచుకున్నవన్నీ ఇప్పుడు పండగ కింద చేసుకొని దానికి అంబాలి, రొట్టె ఇవి కాసుకుంటాం. సెప్టెంబర్లో చేసుకొని అప్పటి నుంచి తింటారు. అప్పటి వరకు టెంకలు తినమండి. డోలాల పండుగ అంటారండి, పప్పు పండుగ అండి. కొండకంది ఉంటదండి, కొండకంది అదే తెలుసు కొండకందులు. దానికి చేస్తారండి జనవరి, ఫిబ్రవరి ఆ మధ్యలో అండి. అప్పటికెల్లా మనకి చేతికి వస్తుందండి. ఓకే. సంక్రాంతికి దగ్గరలో చేస్తారు. సంక్రాంతి అయిన తర్వాత చేస్తారండి. అయిన తర్వాత. సరే. పప్పు పండుగ అంటారండి. ఇంకేం పండుగలు ఉంటాయండి? అవేనండి మేము ఎక్కువగా చేసుకునేది. ఓకే, చూసారు కదా, ఈ గ్రామస్తులందరూ కూడా ఎక్కడి నుంచో అయిన వాళ్ళందరినీ కూడా వదిలేసి కట్టుబట్టలతో ఈ అటవీ ప్రాంతానికి వచ్చి ఇలా చిన్న చిన్నగా ఇక్కడ దొరికేటువంటి కర్ర, ముక్క వీటన్నింటితో చిన్న చిన్న గృహాలు నిర్మించుకొని కనీస సౌకర్యాలకి కూడా నోచుకోకుండా ఎలా జీవిస్తున్నారు అనేది. సో ఇదన్నమాట ఫైనల్గా వీడియో అయితే. మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి.